నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అసమానమైన పరాక్రమం పేరే హనుమ, అపారమైన బుద్ధిశీలత పేరే హనుమ. రామనామ మహిమను, రామనామ వైభవాన్ని విశ్వానికి చాటిన ఘనుడు హనుమంతుడు. అష్టసిద్ధులను, నవనిధులను అనుగ్రహించు ఆ స్వామి అనేక నామాలతో అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. అలా హనుమంతుడు కొలువైన ప్రదేశాలలో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ ఒకటి. సాలాసర్ బాలాజీ పేరుతో హనుమ పూజాభిషేకాలు అందుకునే ఈ పవిత్రమైన సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. శ్రీరామ హృదయాంతరాయిలలో మమ్మేల దిగిరావయా, శ్రీరామ హృదయాంతరాయిలలో మమ్మేల దిగిరావయా. వరమారుతి వరమీయరా, శరణంటిరా దరిదీయరా, నీ పాదశ్రుతి భాగ్యమే కలిగించు. శ్రీరామ హృదయాంతరాయిలలో మమ్మేల దిగిరావయా, శ్రీరామ హృదయాంతరాయిలలో మమ్మేల దిగిరావయా. హనుమ ఎక్కడ ఉంటే అక్కడ అభయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. హనుమ కొలువైన ప్రతి ప్రదేశం సమస్త దేవతల అనుగ్రహ పీఠమవుతుంది. హనుమతో ప్రత్యక్ష సంబంధం కలిగిన క్షేత్రాలు కొన్నైతే, స్వయంభూగా ఆవిర్భవించిన ఆలయాలు కొన్నైతే, భక్తుల సంకల్ప బలం నుంచి ఆవిర్భవించినవి మరికొన్ని. అలా భక్తులకు లభించిన చింతామణియే ఇది. ఆ స్వామి బాలాజీ పేరుతో పూజలు అందుకోవటమే ఇక్కడి విశేషం. మంగళ రూప మారుతి నందన సింధూరధరుడా శ్రీ హనుమా, తామసవారణ తాపసహరణ కమలపాకుల సేవను గొనుమా. మంగళ రూప మారుతి నందన సింధూరధరుడా శ్రీ హనుమా, తామసవారణ తాపసహరణ కమలపాకుల సేవను గొనుమా. హనుమంతుడు ఆవిర్భవించిన ప్రతి ప్రదేశం ఒక పుణ్యతీర్థమే, దివ్యక్షేత్రమే. అలా ఆ స్వామి కొలువైన కోవిలగా శ్రీ సాలాసర్ బాలాజీ నిలయం కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్కి రాజధానిగా ఉన్న రాయ్పూర్లో విరాజిల్లుతోంది. ఈ ప్రాంతంలో ప్రాచీనమైన కోటల సంఖ్య 36. ఈ సంఖ్య కారణంగానే ఛత్తీస్గఢ్ అనే పేరు వచ్చింది. పూర్వకాలంలో ఇది దక్షిణ కోసలుగా పిలువబడినట్టుగా తెలుస్తోంది. మౌర్యుల మొదలు అనేక మంది రాజవంశీకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు రాయ్పూర్గా పిలువబడుతున్న ఈ ప్రాంతం ఉనికిలోనే ఉందనే విషయం మనకి చారిత్రక గ్రంథాల వల్ల తెలుస్తోంది. ఆ తర్వాత కాలంలో రాయ్ జగత్ అనే గోండురాజు ఇక్కడ నగరాన్ని నిర్మించాడు. ఆయన పేరుతోనే ఇది రాయ్పూర్గా పిలువబడుతోంది. ఈ రాష్ట్రంలోని ప్రముఖమైన నగరంగా తన ప్రత్యేకతను చాటుతోంది. మాకు మంత్రాక్షరం వేదనాదాలతో రాగభావామృతం. నీ నామమే మాకు మంత్రాక్షరం వేదనాదాలతో రాగభావామృతం. వేవేగరావయ్య నీ దీప్తి చూపంగ మాలోన వెలుగవును నీ తేజమే. వేవేగరావయ్య నీ దీప్తి చూపంగ మాలోన వెలుగవును నీ తేజమే.
పరితప్త హృదయాల సరిగమలు పలికించు నీ చరణ కిరణాలకై స్వామి నిన్నెందు వెదకేనురా. రాయ్పూర్ అనేక ఆలయాల మణిహారంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడదగిన ప్రాచీనమైన ఆలయాలలో సాలసర్ బాలాజీ సన్నిధానం ముందు వరుసలో కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి, లేదంటే ఈ క్షేత్రం పేరు విన్న దగ్గర్నుంచి బాలాజీ పేరుతో హనుమను ఎందుకు కొలుస్తారు అనే ఒక సందేహం వెంటాడుతూ ఉంటుంది. దక్షిణాదిన వెంకటేశ్వర స్వామి వారిని బాలాజీ పేరుతో పిలుచుకుంటూ ఉండడం తెలిసిందే. అయితే ఇక్కడి హనుమంతుడిని సాలాసర్ బాలాజీ పేరుతో ఆరాధించడానికి ఒక కారణం ఉంది. రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లా పరిధిలోని సాలాసర్ నగరంలో హనుమంతుడిని బాలాజీగా ఆరాధించటమనే సాంప్రదాయం ప్రాచీన కాలం నుంచి ఉంది. అందువల్ల ఉత్తర భారతంలో మనకి సాలాసర్ బాలాజీ పేరుతో హనుమంతుడి ఆలయాలు, మందిరాలు విరాజిల్లుతూ ఉండడం కనిపిస్తుంది. అలా ఇక్కడి హనుమంతుడు సాలాసర్ బాలాజీగా ప్రసిద్ధి చెందాడు. ప్రశాంతమైన సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయం ఇది. 2 అంతస్తులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడిన కిటికీలు, బాల్కనీలతో హనుమ వైభవాన్ని చాటుతున్నట్టుగా అనిపించే విమాన గోపురంతో ఈ ఆలయం దర్శనమాత్రం చేతనే మళ్లీ మళ్లీ అనుభవంలోకి తెచ్చుకునేంత మానసికపరమైన ఉల్లాసాన్ని అందిస్తుంది. సూర్యుని ఫలముగా తలచినంతనే యుగ సహస్ర యోజనములు ఎగిసిన, సూర్యుని ఫలముగా తలచినంతనే యుగ సహస్ర యోజనములు ఎగిసిన వజ్రదేహుడా వాయునందనుడా, వజ్రదేహుడా వాయునందనుడ వడలహారమును అర్పింతుమయ్యా. మంగళరూప మారుతి నందన సింధూరధరుడా శ్రీ హనుమా, కామసవారణ తాపసహరణ తమలపాకుల సేవనుగొనుమా. సాలాసర్ బాలాజీ హనుమాన్ మందిరం పటిష్టమైన నిర్మాణంగా, ప్రతిష్టాత్మకమైన నిర్మాణంగా కనిపిస్తుంది. మొదటి అంతస్తులో స్వామివారు కొలువే ఉంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాలరాతి మందిరంలో సింధూర వర్ణంలోని హనుమమూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. స్వామివారి ముఖభాగం మాత్రమే కనిపించడం ఇక్కడి విశేషం. హనుమ వైభవానికి, హనుమ పట్ల ఆలయ నిర్మాణ దాతలకు గల అసమానమైన అంకిత భావానికి నిదర్శనంగా ఈ ఆలయం కనిపిస్తుంది. సుందరంగా తీర్చిదిద్దబడిన ఈ మందిరం హనుమ చూపే అనేక మహిమలకు నిలయంగా అనిపిస్తుంది. స్వామివారిని దర్శించుకోవాలంటే మెట్ల ద్వారా మొదటి అంతస్తులోకి చేరుకోవలసి ఉంటుంది. ప్రధానమైన ద్వారానికి పక్కనే గల హనుమ ప్రతిమ దగ్గర సింధూరాన్ని నుదుటిన ధరించి లోపలికి ప్రవేశిస్తూ ఉంటారు. సుందరమైన సువిశాలమైన మంటపానికి ప్రధానమైన మందిరం జోడించబడి ఉంటుంది. ప్రశాంతత, పరిశుభ్రత పోటీ పడుతున్నట్టుగా అనిపించే ఈ మండపంలో ఆహ్లాదం అలుముకొని కనిపిస్తుంది. గర్భాలయ స్థానంగా చెప్పుకునే ఈ మందిరానికి భక్తులు ప్రదక్షిణలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మందిరంలో సింధూర వర్ణంలో హనుమ ముఖ భాగంతో కూడిన శిలను ఏర్పాటు చేశారు. 16 వన్నెల బంగారు కాంతుల తోడ, 16 వన్నెల బంగారు కాంతుల తోడ, మొదలైన కలసాపుర హనుమంతుడు. 16 వన్నెల బంగారు కాంతుల తోడ, మొదలైన కలసాపుర హనుమంతుడు. 16 వన్నెల బంగారు కాంతుల తోడ, మొదలైన కలసాపుర హనుమంతుడు.
సాధారణంగా హనుమ వివిధ ముద్రలతో కనిపిస్తూ ఉంటాడు. భక్తాంజనేయుడు, వీరాంజనేయుడు, దాసాంజనేయుడు, ప్రసన్నాంజనేయుడు, అభయాంజనేయుడు ఇలా వివిధ నామాలతో విభిన్నమైన భంగిమలతో దర్శనమిస్తూ ఉంటాడు. అయితే అందుకు భిన్నంగా ఇక్కడి స్వామివారి శిల దర్శనమిస్తుంది. విశాలమైన నేత్రాలతో, తిరునామాలతో స్వామివారి వదనం తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. స్వామివారి గడ్డం, మీసాలను కలిగి ఉన్నట్టుగా ఇక్కడి మూర్తిని మలచడం మరో విశేషం. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు, శుభములు గూర్చెడి ధీరుడు. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు, శుభములు గూర్చెడి ధీరుడు. శ్రీరామచరితన రక్తిని గొలిపే, శ్రీరామచరితన రక్తిని గొలిపే సుందరకాండకు స్ఫూర్తి అతడు, సుందరకాండకు స్ఫూర్తి అతడు. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు, శుభములు గూర్చెడి ధీరుడు. బాలాజీ హనుమాన్ మందిరాన్ని 6 భాగాలుగా అల్మరాల మాదిరిగా విభజన చేశారు. ప్రధానమైన స్థానంలో బాలాజీ హనుమాన్ కొలువై ఉండగా, మిగతా స్థానాలలో వినాయకుడు, సీతారామ లక్ష్మణులు, రాధాకృష్ణులు, అంజనాదేవితో కూడిన బాలహనుమ పాలరాతి మూర్తులు కనువిందు చేస్తాయి. బాలహనుమ మూర్తి ఈ మందిరానికి ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఇక ఈ ఆలయ నిర్మాణానికి స్ఫూర్తిగా నిలిచిన మోహన్ దాస్ జీ మహారాజ్ పాలరాతి మూర్తిని కూడా ఇక్కడ చూడొచ్చు. సాలాసర్ బాలాజీ హనుమాన్ సన్నిధానంలో మోహన్ దాస్ జీ మహారాజు పాలరాతి మూర్తి మనకి కనిపిస్తూ ఉంటుంది. మోహన్ దాస్ జీ మహారాజు ఎవరు, ఆయన మూర్తి హనుమ సన్నిధానంలో ఉండటానికి కారణమేమిటి అనే ప్రశ్నలు మనలో ఉదయించకుండా ఉండవు. అందుకు సమాధానం మనకి రాజస్థాన్లోని సాలాసర్తోనూ అక్కడి హనుమ స్వయంభూ మూర్తితోనూ ముడిపడి కనిపిస్తుంది. రాయ్పూర్లోని బాలాజీ హనుమాన్ మందిరం రాజస్థాన్లోని సాలాసర్ ఆలయానికి ప్రతీకగా కనిపిస్తుంది. అక్కడి స్వయంభూ హనుమమూర్తిని పోలినదిగానే ఇక్కడి హనుమమూర్తి గడ్డం మీసాలతో దర్శనమిస్తూ ఉంటుంది. సాలాసర్లో హనుమంతుడు కొలువై ఉండడానికి కారణమైన సిద్ధ పురుషుడే శ్రీ మోహన్ దాస్ జీ మహారాజ్. మనం ఇక్కడ చూస్తున్నది ఆయన మూర్తినే. రాజస్థాన్ పరిధిలోని సాలాసర్ గ్రామానికి కన్హీబాయి కోడలిగా వస్తుంది. ఉదయరామ్ జన్మించిన తర్వాత ఆమె భర్త సుఖ్రామ్ మరణిస్తాడు. దాంతో వ్యవసాయం చేయడం తన ఒక్కదాని వల్ల కాదని చెప్పి ఆమె పుట్టింటి వారిని ఆశ్రయిస్తుంది. సోదరి కుటుంబానికి అండగా ఉండడం కోసం సాలాసర్కి మోహన్ దాస్ వస్తాడు. మొదటి నుంచి ఆయన హనుమ భక్తుడు. పొలం దగ్గర ప్రశాంతత లభించడంతో ఆయన హనుమను గురించి ధ్యానం చేసేవాడు. 1-2 మార్లు హనుమంతుడు ఆయనకి కనిపిస్తాడు. అయితే సాధారణ మానవుడిగా గడ్డం మీసాలతో ఉండడం వల్ల మోహన్ దాస్ గుర్తించలేకపోతాడు. ఒకసారి స్వామివారిని గుర్తుపట్టి ఆయనను పట్టుకోవడానికి పరిగెడతాడు. త్వరలో తాను శిలారూపంలో సాలాసర్కి వస్తానని, తనకి ఆలయాన్ని నిర్మించి పూజించమని చెప్పి హనుమ అదృశ్యమవుతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు రాజస్థాన్లోని అసోటా అనే గ్రామంలో ఒక రైతు పొలం దున్నుతూ ఉండగా ఒక హనుమశిల బయటపడుతుంది. తన మూర్తిని సాలాసర్లోని మోహన్ దాస్ దగ్గరికి చేర్చమని ఆ రైతుకు స్వప్నంలో హనుమంతుడు సెలవిస్తాడు. అలా అసోటా నుంచి సాలాసర్ చేరుకున్న హనుమను బాలాజీ హనుమాన్ పేరుతో మోహన్ దాస్ ఆరాధించడం మొదలైంది. అప్పటినుంచి ఆ పేరుపై ఆలయాలు నిర్మితమవుతూ వచ్చాయి. అలా నిర్మితమైన ఆలయాలలో మోహన్ దాస్ జీ మహారాజ్ మూర్తిని కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. సీతను వెదుకుచూ రామ లక్ష్మణులు కానలలోనికి కదిలెను. సీతను వెదుకుచూ రామ లక్ష్మణులు కానలలోనికి కదిలెను. సుగ్రీవునితో మైత్రిని గొలిపి స్వామి భక్తిని చాటెను. స్వామి భక్తిని చాటెను. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు, శుభములు గూర్చెడి ధీరుడు. సాలాసర్ బాలాజీ హనుమాన్ ఈ ప్రాంతంలో చాలా మందికి ఇలవేల్పు.
అందువలన ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడి హనుమను దర్శించడం వలన సమస్త భయాలు దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. స్వామివారికి జరిగే ప్రత్యేక ఆరతులలో, సేవలలో, ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. బాలాజీ హనుమాన్ను తమ ఇష్టదైవంగా భావించే భక్తులు ఎంతోమంది మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. వారి జీవితంలో స్వామి ఒక భాగమైపోవడం కనిపిస్తుంది. తాము తలపెట్టిన ప్రతి కార్యానికి స్వామివారి అనుమతిని, ఆశీస్సులను తీసుకుంటూ ఉంటారు. స్వామివారి దర్శనం వల్ల విజయాలు చేకూరతాయనే విశ్వాసం ఇక్కడ బలంగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్లనే భక్తుల సంఖ్య పెరుగుతూ వెళుతుంది. సాధారణంగా ఏదైనా ఒక క్షేత్రానికి వెళితే భక్తులు ధర్మబద్ధమైన తమ కోరికలను దైవానికి చెప్పుకొని ముడుపులు కడుతూ ఉంటారు. అలా ఇక్కడి ఆలయం విషయానికి వస్తే ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయలను ముడుపులుగా కడుతూ ఉంటారు. ఇక్కడ కొబ్బరికాయను ముడుపు కట్టడం వల్ల మనోభీష్టం నెరవేరుతుందని నమ్ముతుంటారు. ఈ విశ్వాసం ఎంత బలంగా ఉందనేది ఇక్కడి ముడుపులను చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. జానకి మాత జాడను కనుగొన జలధిని సైతము దాటెను. జానకి మాత జాడను కనుగొన జలధిని సైతము దాటెను. లంకన దాచిన సీతను చేరే, లంకన దాచిన సీతను చేరే, రావణ దర్పము అణచెను, రావణ దర్పము అణచెను. సురుచిర హృదయుడు శ్రీ హనుమంతుడు శుభములు గూర్చెడి ధీరుడు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు స్వామివారికి ప్రభాత ఆరతి, సాయంత్రం 6 గంటలకు శ్యామ్ ఆరతి ఇస్తారు. అలాగే రాత్రి 9 గంటలకు శయన ఆరతిని సమర్పిస్తారు. హనుమంతుడికి మంగళవారం, శనివారం ప్రీతికరమైన రోజులనే విషయం తెలిసిందే. అందువల్ల ఆ రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక పౌర్ణమి, అమావాస్య రోజుల్లోనూ భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. హనుమ జన్మోత్సవానికి ప్రధానమైన పర్వదినంగా ఇక్కడ నిర్వహిస్తారు. ఆ రోజున విశేషమైన సేవలు వైభవంగా జరుగుతాయి. కలశాపురము కాడ కందువ చేసుకుని, కలశాపురము కాడ కందువ చేసుకుని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ చేసుకుని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ చేసుకుని అలరుచున్నవాడు హనుమంతరాయడు. ఇక స్వామివారి సన్నిధిలోనే సీతారామ లక్ష్మణులు, రాధాకృష్ణులు, గణపతి ఉన్న కారణంగా శ్రీరామనవమి, కృష్ణాష్టమి, రాధాష్టమి, వినాయక చవితి పర్వదినాలను కూడా ఘనంగా జరుపుతారు. మోహన్ దాస్ జీ మహారాజ్కి సంబంధించిన ప్రత్యేకమైన రోజును కూడా విశేషంగా నిర్వహిస్తారు. అనునిత్యం ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నాగ్పూర్, దేవరీ మీదుగా రాయ్పూర్కి చేరుకోవచ్చు. శ్రీరాముడే నిన్ను దీవించగా, నవ్య కిరణాల నీ తేజము పొంగగా. శ్రీరాముడే నిన్ను దీవించగా, నవ్య కిరణాల నీ తేజము పొంగగా.
పుట్టించి లంఘించి సాగరమ్మును దాటి సీతమ్మ జాడను కనుగొంటివే. పుట్టించి లంఘించి సాగరమ్మును దాటి సీతమ్మ జాడను కనుగొంటివే. శ్రీరామ పద పద్మ కళ్యాణ శోభలే మాలోన విరబూయగా స్వామి శరణంటి దరిదీయరా. శ్రీరామ హృదయాంతరా ఇలలో నమమ్మేల దిగిరామయ్యా. రాజస్థాన్లోని సాలాసర్ బాలాజీ హనుమాన్ ఆలయం ఎంతో విశిష్టమైనది, మరెంతో మహిమాన్వితమైనది కూడా. అనేక విశేషాలను కలిగిన ఆ ఆలయానికి ప్రతీకగా రాయ్పూర్లోని ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. పవిత్రతను ప్రశాంతతను కలిపి అద్దిన ఈ ఆలయం విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశాను జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి నమామి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.